Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the key points of transportation. So next we are discussing about the composition of blood. So blood లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాంపోజిషన్స్ ఏమేమి ఉన్నాయి, సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో జనరల్ గా బ్లడ్ లో మనకి ఏంటంటే సో 3 ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఉంటాయి. సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్బిసి. సో ఆర్బిసి మీన్స్ రెడ్ బ్లడ్ సెల్స్. సో నెక్స్ట్ డబ్ల్యూబిసి, white blood cells, and next one వచ్చి platelets. So these are the very important in blood. So blood లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏవేవి అంటే RBC మరియు సో WBC, నెక్స్ట్ వన్ వచ్చి platelets. సో రెడ్ బ్లడ్ సెల్స్, సో విచ్ ఈస్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ సో రెడ్ కలర్. సో జనరల్ గా ఏంటంటే రెడ్ కలర్ లో ఉండడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్, హిమోగ్లోబిన్. సో దాంతో పాటు ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని వైట్ సెల్స్ అని కూడా పిలుస్తున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్లేట్లెట్స్. సో వీటితో పాటు ఏంటంటే సో విత్ ఇంక్లూడింగ్ ఆఫ్ ద మెంబ్రెయిన్, సో ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ ద ప్లాస్మా. సో దాన్ని ఏమని పిలుస్తున్నాం అంటే ప్లాస్మా లిక్విడ్ కూడా ఉంటుంది. సో ఫ్లోటింగ్ ఇన్ లిక్విడ్ కాల్డ్ ప్లాస్మా. ఈ ప్లాస్మా లిక్విడ్ ద్వారానే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అనేవి మూవ్మెంట్ ఉంటుంది. సో ఈ 3 సెల్స్ ద్వారా మనకి ఏంటంటే ప్లాస్మా మెంబ్రెయిన్ లో మూవ్మెంట్స్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే సో ప్లాస్మా అని కూడా పిలుస్తున్నాం. సో ఇవి మనకి జనరల్ గా కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్ లో మనం వీటి గురించి డిస్కస్ చేస్తాం. సో జనరల్ గా మనం బ్లడ్ శాంపుల్ ని కలెక్ట్ చేసినప్పుడు సో బ్లడ్ లో మనం హౌ టు వీఆర్ వేరియేషన్స్ ఆర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్బిసి అండ్ డబ్ల్యూబిసి అండ్ ప్లాస్మా. సో ఏ విధంగా మనం వేరియేషన్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ ట్యూబ్ లో మనం బ్లడ్ ని తీసుకున్నప్పుడు సో టెస్ట్ ట్యూబ్ లో మనం బ్లడ్ ని తీసుకున్న తర్వాత సో ఆఫ్టర్ 10 minutes ఆర్ 20 minutes సో తర్వాత మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే బ్లడ్ పైన ఒక లిక్విడ్ లాంటి సో మనకి ఫ్లూయిడ్ కనిపిస్తుంది. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే ప్లాస్మా అంటున్నాం. సో బ్లడ్ పైన మనకి కనిపించేటటువంటి లిక్విడ్ సో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే ప్లాస్మా అంటున్నాం. సో 55% ఆఫ్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్. సో బ్లడ్ లో 55% ఏముంటుందంటే ప్లాస్మా ఉంటుంది. సో నెక్స్ట్ 91% ఆఫ్ వాటర్. అంటే ప్లాస్మాలో మనకి ఏమేమి ఉంటాయంటే దేర్ ఈస్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. సో బ్లడ్ అనేది 55% ఉంటే రిమైనింగ్ 91% వాటర్ ఉంటుంది సో ప్లాస్మాలో. సో 7% ఆఫ్ బ్లడ్ ప్రోటీన్స్, సో ఫైబ్రోనైజిన్, ఆల్బమిన్, గ్లోబిన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బ్లడ్ ప్రోటీన్స్. సో ఇవి మనకి 7% ఉంటాయి. సో 7% లో మనకి బ్లడ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో ఏది బ్లడ్ ప్రోటీన్స్ అంటే దేర్ ఆర్ ద 3 types ఆఫ్ బ్లడ్ ప్రోటీన్స్. సో దాంట్లో ఏంటంటే ఫైబ్రోనైజిన్, నెక్స్ట్ ఆల్బమిన్, నెక్స్ట్ వచ్చి గ్లోబిన్. సో ఇవి మనకి ఏంటంటే బ్లడ్ లో ఉన్నటువంటి ప్రోటీన్స్. నెక్స్ట్ 2% ఆఫ్ న్యూట్రియంట్స్. సో వీటితో పాటు ఏంటంటే 2% లో మనకి న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఆ న్యూట్రియంట్స్ ఏవేవి అంటే సో అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి, దాంతో పాటు షుగర్స్. సో అమైనో యాసిడ్స్, షుగర్స్, లిపిడ్స్ అనేవి ఉంటాయి. సో వీటితో పాటు మనకి ఏముంటాయంటే దేర్ ఆర్ ప్రెసెన్స్ ఆఫ్ హార్మోన్స్ కూడా ఉంటాయి. సో హార్మోన్స్ తో పాటు నెక్స్ట్ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయి. సో జనరల్ గా సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ కంటైనింగ్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా లిక్విడ్. సో ప్లాస్మా లిక్విడ్ లో మనకి మెయిన్ గా ఇంపార్టెంట్ ఏవేవి ఉంటాయంటే సో బ్లడ్ 55% ఉంటుంది. సో 91% వాటర్ ఉంటుంది, 7% వచ్చి బ్లడ్ ప్రోటీన్స్ ఉంటాయి, నెక్స్ట్ న్యూట్రియంట్స్ అనేవి 2% లో ఉంటాయి. సో వీటితో పాటు హార్మోన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం దేర్ ఆర్ ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. సో ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి. సో రిమైనింగ్ కింద ఉన్నటువంటి 5 ml లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే సో వీటిలో ఏంటంటే సెల్యులార్ కాంపోనెంట్స్. సో సెల్యులార్ కాంపోనెంట్స్ ఏవి ఉంటాయంటే 45% ఆఫ్ ద టోటల్ బ్లడ్ వాల్యూమ్. సో టోటల్ బ్లడ్ వాల్యూమ్ లో 45% ఏముంటాయంటే సెల్యులార్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద సెల్యులార్ కాంపోనెంట్స్? సో వీటిలో కణానికి సంబంధించినటువంటి ఏవేవి ఉన్నాయంటే సో బఫీ కోట్ అని కూడా పిలుస్తాం. సో బఫీ కోట్ అంటే ఇది ఒక రకమైనటువంటి లిపిడ్ మందటి సో పొర వంటి నిర్మాణంలో ఉంటుంది. సో దాని కింద ఏంటంటే సో వైట్ బ్లడ్ సెల్స్. అంటే ఇక్కడ బఫీ కోట్ అని ఎందుకు పిలిచామంటే సో ఇది చూడడానికి మనకి వైట్ కలర్ లో కనిపిస్తుంది. సో వైట్ కలర్ లో ఉన్నటువంటి వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి దాదాపుగా సో 7,000 to 9,000, సో 7,000 నుంచి 9,000 వరకు మనకి ఇవి ఉంటాయి. సో బ్లడ్ ప్లేట్లెట్స్. సో నెక్స్ట్ బ్లడ్ ప్లేట్స్ వచ్చేసరికి 2,50,000 పర్. ఈ బ్లడ్ లో మనం తీసుకుంటే టోటల్ గా మనకి 2,50,000 వరకు మనకి సో ప్లేట్లెట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి వైట్ బ్లడ్ సెల్స్ వచ్చి 7,000 నుంచి 9,000 దాకా. సో ఒక లిక్విడ్ ఆఫ్ బ్లడ్ లో మనం తీసుకున్నటువంటి శాంపుల్ లో సో మినిమం సో ఇవి మనకి కనిపిస్తాయి. అంటే ఈ బఫీ కోట్ లోనే మనకి ఏమేమి ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ కిందకి వచ్చేసరికి ఆర్బిసి. సో వాటిని ఏమనిపిస్తాం అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అని కూడా పిలుస్తున్నాం. సో రెడ్ బ్లడ్ సెల్స్ కి వచ్చేసరికి అబౌట్ 5 lakhs per mm of 3 of blood. మనం తీసుకున్నటువంటి mm లో సో ఒక mm కి
మనం తీసుకుంటే క్యాలిక్యులేట్ చేస్తే సో 5 lakhs RBC cells అనేవి ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి సో 5 lakhs దాకా ఉంటాయి. సో దిస్ ఈస్ కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్ లో మనము క్యాలిక్యులేట్ చేస్తే సో ప్లాస్మా ఉంటుంది, దాంతో పాటు సెల్యులార్ కాంపోనెంట్స్. సో సెల్యులార్ కాంపోనెంట్స్ ఏవేవి ఉంటాయంటే సో బఫీ కోట్, నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టరీని మనం కట్ చేసి మనం అబ్జర్వ్ చేస్తే సో ఒక బ్లడ్ ట్యూబ్ ని మనం కట్ చేసి అబ్జర్వ్ చేస్తే బ్లడ్ ఫ్లో జరిగేటప్పుడు సో ఏ విధంగా ఏమేమి ఎలా ఉంటాయంటే సో వీటిలో మనం ఇక్కడ చూస్తే పర్పుల్ కలర్ లో కనిపిస్తున్నటువంటి ఇవి పర్పుల్ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తున్నటువంటి వీటిని వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. సో ఈ వైట్ బ్లడ్ సెల్స్ సో దీంతో పాటు అక్కడక్కడ స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి అంటే మైక్రో సైజ్ లో కనిపించేటటువంటి వాటిని ఏమనిపిస్తున్నామంటే ప్లేట్లెట్స్ అంటున్నాం. సో రిమైనింగ్ లార్జ్ సైజ్ లో కనిపిస్తున్నటువంటి వీటిని సో ఏమనిపిస్తున్నామంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటున్నాము. సో రిమైనింగ్ సో ఇది మనకి ఏంటంటే బ్లడ్ లో ఉన్నటువంటి కాంపోజిషన్. సో బ్లడ్ కాంపోజిషన్ లో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఆర్టరీని మనం కట్ చేసినప్పుడు సో ఈ ఆర్టరీలో మనం కట్ చేస్తే సో ఏమేమి ఉంటాయంటే వీటిలో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. అట్ ది సేమ్ టైం సో వాటితో పాటు ఏముంటాయంటే ప్లేట్లెట్స్ ఉంటాయి, సో వాటితో పాటు రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో వీటితో పాటు ఇంకా మనకి బ్లడ్ లో ఏమేమి ఉంటాయి మనం అబ్జర్వ్ చేస్తే సో రెడ్ బ్లడ్ సెల్స్ సో వన్ బై వన్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ద రెడ్ బ్లడ్ సెల్స్. సో రెడ్ బ్లడ్ సెల్స్ గురించి మనం డిస్కస్ చేస్తే సో జనరల్ గా రెడ్ బ్లడ్ సెల్స్ ని మనం ఎర్ర రక్త కణాలను కూడా పిలుస్తూ ఉంటాం. సో బైకాన్వే డిస్క్. సో ఇది చూడడానికి రెడ్ బ్లడ్ సెల్స్ మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా రెండు వైపులా నొక్కి ఉన్నట్లు కనిపిస్తుంది. సో దట్ ఈస్ కాల్ బైకాన్వే డిస్క్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ వచ్చి న్యూక్లియర్. సో వీటిలో ఏంటంటే కేంద్రకం ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి స్పాంజీ సైటోప్లాజం ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ ఎలాస్టిక్ సెల్స్ మెంబ్రెయిన్. సో దీని చుట్టూ ఏంటంటే స్పాంజీ సైటోప్లాజం అనేది ఉంటుంది. సో స్పాంజీ లైక్ అంటే ఏంటంటే మనకి ఇలా బాగా ప్రెస్ చేస్తే సో ఈజీగా ప్రెస్ అవుతుంది, అంటే సాఫ్ట్ గా ఉంటుంది. సో స్పాంజీ సైటోప్లాజం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎన్క్లోజర్ అంటే దీన్ని కవరప్ చేస్తూ ఎలాస్టిక్ సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది. సో విచ్ ఈస్ మీన్స్ ఎలాస్టిక్ మీన్స్ అంటే ఇలా సాగేటటువంటి గుణాన్ని కలిగి ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే ఎలాస్టిక్ మెంబ్రెయిన్ అంటాం. సో ఇలాంటి ఎలాస్టిక్ మెంబ్రెయిన్ అనేది సో కంప్లీట్ గా రెడ్ బ్లడ్ సెల్స్ ఏదైతే స్పాంజీ సైటోప్లాజం ఉందో దాన్ని కంప్లీట్ గా కవర్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో రెడ్ పిగ్మెంట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో ఏముంటుందంటే ఎర్రగా ఉండడానికి రీజన్ ఏంటంటే రెడ్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ రెడ్ పిగ్మెంట్ మనం తీసుకుంటే సో దాన్ని ఇక్కడ ఏమనిపిస్తామంటే హిమోగ్లోబిన్. సో రెడ్ పిగ్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ హిమోగ్లోబిన్. సో దాన్ని ఇక్కడ మనం ఏమంటున్నామంటే హిమోగ్లోబిన్ అంటున్నాం. సో are made by the red bone marrow of the certain bones in the skeleton. So ribs, vertebrae and breast bone. సో వేటి నుంచి మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మోర్ గా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి, ఐ మీన్ ఎక్కువగా సో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అంటే సో రెడ్ బ్లడ్ సెల్స్ లో రెడ్ కలర్ పిగ్మెంట్ ఉండడానికి రీజన్ ఏంటంటే హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. సో ఈ హిమోగ్లోబిన్ లో మనకి ఏంటంటే రెడ్ కలర్ ని చూపిస్తుంది. సో ఈ రెడ్ కలర్ లో మనకి ఏంటంటే సో ఆర్ మేడ్ బై ద రెడ్ బోన్ మ్యారో. సో రెడ్ బోన్ మ్యారో వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ రెడ్ బోన్ మ్యారోలో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బోన్ యొక్క స్ట్రక్చర్ ని చూస్తే సో బోన్ లో మనకి ఏంటంటే మిడిల్ లో రెడ్ కలర్ లో ఉంటుంది. సో రెడ్ కలర్ లో ఉండేసరికి ఇక్కడ ఏంటంటే ఈ బోన్ మ్యారో నుంచి ద ప్రొడక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. ఇవి మనకి ఎక్కడెక్కడ ఉంటాయంటే స్కెల్టన్ రిబ్స్, సో నెక్స్ట్ వచ్చేసరికి వర్టిబ్రేట్ అండ్ బ్రెస్ట్ బోన్స్, ఇలాంటి వాటి నుంచి ఏర్పడతాయి. సో ఇది మనకి ఏంటంటే బ్లడ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అని అన్నారు.